కేంద్ర మంత్రి జైశంకర్ పై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడికి ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో కొంతమంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు జైశంకర్ కార్ దగ్గరకు దూసుకొస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జైశంకర్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన ఒక అధికారిక పర్యటన ముగించుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాదులు పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు. ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జైశంకర్ కారు లోపలికి వెళుతూ ఉన్నారు. ఇంతలో ఒక వేర్పాటువాది భారత జెండాను అడ్డంగా పట్టుకొని కారు దగ్గరకు దూసుకొచ్చాడు. కారుకు అడ్డంగా నిలబడి ప్రయత్నం చేశాడు. దీంతో భద్రతా సిబ్బంది అతన్ని వెనక్కి లాక్కుని వెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా భద్రతా వైఫల్యంగా కూడా చెప్తున్నారు. నిజానికి అంత దగ్గర వరకు కూడా ఈ వేర్పాటువాదులను రానివ్వకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడ భద్రతా సిబ్బంది మిగిలిన వారిని నిలువరించే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, జాతీయ జెండాను పట్టుకున్న వ్యక్తి మాత్రం ఆ జెండాను కూడా అపసవ్యంగా పట్టుకొని జైశంకర్ ఉన్న కారు దగ్గరకు, విదేశాంగ మంత్రి జైశంకర్ ఉన్న కారు దగ్గర వరకు కూడా పరిగెట్టుకుని వచ్చేశాడు. ఇది లండన్లో భారత విదేశాంగ మంత్రి పర్యటనలో భద్రతా వైఫల్యంగానే చెప్తున్నారు. జైశంకర్ పై వాళ్ళు దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా లండన్ అధికారులు పట్టుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. లండన్ పర్యటనలో ఉన్నారు జైశంకర్. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జైశంకర్ లండన్ పర్యటన కొనసాగుతుంది. ఈ సమయంలోనే జైశంకర్కు భారత్కు వ్యతిరేకంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ జైశంకర్ కారుకు అడ్డంగా పరిగెట్టుకుని వెళ్లారు. జైశంకర్ పై వాళ్ళు ఒక దశలో దాడికి ప్రయత్నించారు. కానీ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. లండన్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జైశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకుంటున్న దృశ్యాలు, అడ్డంగా నిలబడ్డ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. జాతీయ జెండాను చించేసి అక్కడ హంగామా సృష్టించారు ఖలిస్తానీ వేర్పాటువాదులు. ఖలిస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం వాళ్ళు విదేశాల్లో పోరాటం చేస్తూ ఉన్నారు. అమెరికా, యూకే, యుఎస్, కెనడా ఇలా విదేశాల్లో ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. భారతదేశ ప్రతినిధులు ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇలా అడ్డుకోవడం, ఆందోళనకు దిగడం లాంటివి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమాన్ని తీవ్రవాద చర్యలతో చూస్తూ ఉంది భారతదేశం. ఉగ్రవాద తీవ్రవాదులుగా వీళ్ళు మారుతూ ఉన్నారు. ఇది తీవ్రవాదాన్ని దారితీసే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉంది. అందుకే ఈ ఉద్యమాన్ని అణచివేస్తూ ఉంది. విదేశాల్లో మాత్రం ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భారత ప్రతినిధులు వెళ్ళిన సందర్భాలలో భారత ప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకి ఇలా ఆటంకాలు కలిగించే ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లండన్లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ వెళ్ళినప్పుడు ఆయన్ను అడ్డుకోవటానికి ఖలిస్తానీ వేర్పాటువాదులు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. భారతదేశం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. భారత ప్రతినిధులు విదేశాల్లో ఉన్నప్పుడు అలా కారు దగ్గరకు దూసుకుని రావడం భద్రతా వైఫల్యంగానే భావిస్తున్నారు. మా ప్రతినిధి గోపి పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, జైశంకర్ విదేశీ పర్యటనలో చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం ఎలా చూస్తోంది? రోహిత్, లండన్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జైశంకర్ పైన దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఖలిస్తాన్ ఉగ్రవాది జైశంకర్ ప్రయాణిస్తున్న కారు వద్దకు రావడంతో ఒక్కసారిగా లండన్ పోలీసులు అయితే అప్రమత్తం అవడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి పర్యటనలో భద్రతను కల్పించడంలో లండన్ పోలీసులు కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఖలిస్తాన్ వేర్పాటువాద వ్యక్తి అడ్డుకోవడం జరిగింది. జాతీయ జెండాను అపసవ్యంగా పట్టుకొని హంగామా సృష్టించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఉగ్రవాదితో పాటు మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఖలిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా విదేశాలలో ఈ యొక్క తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులు అంతా కూడా విదేశాలలో ఉన్న భారత రాయబారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భారతదేశం నుంచి వచ్చిన మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడము, వాళ్ళను
ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులైతే ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే లండన్ లో ప్రధానంగా 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా కేంద్ర మంత్రి జయశంకర్ తన పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఖలిస్తాన్ వేర్పాటువాదులంతా కూడా ఒక ఉద్యమం లాగా ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలోనే ఒక వ్యక్తి జయశంకర్ ప్రయాణం చేస్తున్న కార్ వద్దకు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు అయితే అప్రమత్తం అవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయనకు ఉగ్రవాద సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి అతను ఇటువంటి యాక్టివిటీస్ లో పనిచేస్తున్నారన్న దానిపైన అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కేంద్ర మంత్రి లండన్ పర్యటనలో ఇటువంటి ఘటన జరగడం అనేది కూడా కొంత భద్రతా వైఫల్యం అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఖలిస్తాన్ ఏర్పాటువాదులు, ఆందోళనకారులతో పాటు కొంతమంది ఉగ్రవాదులు కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారనేది కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన పైన ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది ఈరోజు. రైట్ గోపి, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఒక్కసారిగా షాక్ గురయ్యారు అందరూ కూడా. భారత ప్రతినిధులు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు విదేశాల్లో ఎక్కడైతే ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆందోళనలు చేస్తూ ఉన్నారో ఆ దేశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కెనడా, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా ఇలా విదేశాలకు వెళ్ళినప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇతర దేశాల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. లండన్ పర్యటనలో జయశంకర్ ఉన్నప్పుడు ఆయన కారుకు అడ్డంగా భారత జెండాను అపసవ్యంగా పట్టుకుని దాన్ని చించేసి జయశంకర్ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖలిస్తానీ వేర్పాటువాదులు. దీంతో వారిని అక్కడ భద్రతా సిబ్బంది పట్టుకుని వెనక్కు లాక్కొని వెళ్ళిపోయారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. లండన్ పర్యటనలో భారత విదేశాంగ శాఖ మంత్రి కి భద్రతా వైఫల్యంగానే భావిస్తూ ఉన్నారు అందరూ కూడా. ప్రస్తుతం లండన్ పర్యటనలో 9వ తారీఖు వరకు ఆయన ఉంటారు. నిందితులను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.